ఆత్మకూర్ ఎస్ఏవికే తండా ఉపాధ్యాయురాలు తంగెళ్ల పద్మ పదవి విరమణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉద్యోగులపై చిత్తశుద్ధితో ఉందని, వారి ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని టీచర్స్ శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆత్మకూర్ ఎస్ఏవికే తండా ఉపాధ్యాయులు తంగెళ్ల పద్మ పదవి విరమణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉద్యోగులపై చిత్తశుద్ధితో ఉందని, వారి ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని టీచర్ శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో ఆత్మకూర్ మండలం ఏవికే తండా పాఠశాల ఉపాధ్యాయురాలు తంగెళ్ల పద్మ పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో అత్యధిక మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు కాంగ్రెస్ అభిమానులు ఉన్నారని, ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపులో వారంతా భాగస్వాములయ్యారని అన్నారు. ప్రభుత్వంతో ఉన్నతాధికారులతో మాట్లాడి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పిఆర్టీయూ భవనం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాము అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని అన్నారు. గత 26 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన తంగెళ్ల పద్మ నేడు పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, ఉత్తమ విద్య అందించేందుకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ఆమె భావి జీవితం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆమెకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. బృందం సమర్పించవలసిందిగా కోరుతున్నాం. దీని తర్వాత చదివిపిద్దాం సార్. సన్మాన పత్రాన్ని ఆ తదుపరి వక్తల ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ సన్మాన పత్రాన్ని మా ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్డ్ అయితే మహిళా టీచర్ కానీ, జెంట్ టీచర్ కానీ ఎవరైనా సరే కనుక రిటైర్డ్ అయినట్లయితే అదే రోజు షష్ఠి పూర్తి మహోత్సవం కూడా జరుగుతున్నట్టుగా మనం భావించాలి. అందరూ గట్టిగా చప్పట్లు. మేడం గారు, మా అక్కగారు చూడండి, నవ్వులు ఆనాటి చిరునవ్వులు ఈనాడు చిందిస్తున్నారండి. ఆ తర్వాత శాఖ పిఆర్టీయూ మండల శాఖ తరఫున పిఆర్టీయూ టిఎస్ మండల శాఖ పక్షంగా ఎమ్మెల్సీ గారు మా చేతుల మీదుగా సన్మానిస్తున్నారు. తదుపరి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి యొక్క ఉపాధ్యాయ బృందం మొత్తం. ఆ తదుపరి వక్తల ప్రసంగాలు ఉంటాయి సార్. ఆ చివరికి మళ్ళీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. ముందుగా ఇది ప్రెస్కి వెళ్ళాలి కాబట్టి మన సర్వోత్తం రెడ్డి గారు, ప్రియతమ నాయకులు గవర్నమెంట్ పెద్దలు సర్వోత్తం రెడ్డి గారు, ఏఐసిసి అధ్యక్షులు గారు మరియు మన సన్మాన గైడ్ను సన్మానించారు. మీ డాడీ అనేవారు సార్, మీ ఉపాధ్యాయులను ఎక్కువ సంఖ్యలో సన్మానించింది నేనే, అవకాశం ఇచ్చింది నాకు మీరే అని మీ డాడీ గారు అన్న ప్రతి సభలో, ప్రతి సన్మాన కార్యక్రమంలో కూడా మాతో అనేవారు, మాతో షేర్ చేసుకునేవారు. ఎక్కడుంటే అక్కడికి మాతో పాటే షేర్ చేసుకునేది. అనేక మంది ఉపాధ్యాయులను సన్మానించినటువంటి గ్రహీత కీర్తిశేషులు మన రామరెడ్డి గారికి దక్కింది. పదే పదే చెప్పారు, అతను కూడా ఎక్కువ సంఖ్యలో సన్మానించింది నేను టీచర్లనే.
నాకు టీచర్లకు మధ్య సంబంధం అనేది అనుభూతి అనేటటువంటి చాలా ఉంది. ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా చేశారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారనే ఆలోచనతోటి ఈ సభలో వెళ్తే నాలుగు మాటలు చెప్తే నాకు వారి గురించి తెలుస్తుంది, వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుస్తాయి. ఎందుకంటే ప్రాంతం వారీగా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి, వ్యక్తిగత సంబంధాలు ఏర్పాటు చేసుకొని రాజకీయం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిని నేను. ఏదో పైన మాటలు చెప్పి పైన కాంగ్రెస్ పార్టీ బలం మీద గెలిచే వ్యక్తిని కాదు. ప్రజల్లోకి వెళ్ళాలి, వ్యక్తిగతంగా అందరితో పరిచయాలు పెంచుకోవాలి. నాన్నగారు ఏ విధంగా అయితే అందరి మన్ననలు పొందారో ఆ విధంగా చేయాలి. మరీ ముఖ్యంగా ఆత్మకూరు మండలంలో ఆత్మకూరు ఉండే, మళ్ళీ ఇటు సూర్యాపేట వచ్చిన తర్వాత కూడా ఆత్మకూరు మండలం వారి పంటనే నడిచింది. మరి పిఆర్టీయు సంఘం అయితే ఆత్మకూరు మండలానికి చెందిన నాయకులు, టీచర్లు వారికి గత 40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఎన్నికల్లోనూ ప్రతి విషయంలోనూ కూడా వారి వెంట నడిచినందుకు వారి పక్షాన నేను అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉపాధ్యాయ వృత్తి అంటే అది చిన్న సన్న వృత్తి కాదు. ఎందుకంటే పిల్లలకు మార్గదర్శకం చేయాలి, ఒక స్ఫూర్తిని నింపాలి, ఒక ఎగ్జాంపుల్గా పిల్లల ముందు నిలబడాలి. అది కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే వసతులు చాలా తక్కువ ఉంటాయి. ఒక గ్రామీణ ప్రాంతంలో పేరెంట్స్ అంత ఎంకరేజ్మెంట్ ఉండదు పిల్లల్ని బడికి పంపించాలని. అలాంటి పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితుల్లో కూడా